అందరికీ నమస్కారం. మొదట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా మీ కుటుంబాలు కూడా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా సఫలం కావాలని చెప్పినని మేము అనంత సుస్థిర వ్యవసాయ వేదిక తరఫున కోరుకుంటున్నాము. మరి మీరందరూ ఈ కార్యక్రమానికి మార్నింగే వచ్చి ఇచ్చేసినారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది 3వ సంవత్సరము అనంత సుస్థిర వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో మేము ఈ మిల్లెట్ మేళా అని చెప్పినని పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహిస్తున్నాము. అయితే మిల్లెట్ మేళా అనేది అదిగా పేరుగా ఏర్పడింది కాబట్టి అట్లాగా ఉంది అది. అయితే అక్కడ జరిగేటువంటి ఈవెంట్ అయితే మిల్లెట్ మేళాకు మించి ఉందన్నమాట. 3వ సంవత్సరం ఈసారి నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మేము ఒక థీమ్ దీనికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము ఏర్పాటు చేసుకున్నటువంటి థీమ్ ఏమంటే ప్రకృతి వ్యవసాయము, తర్వాత ఆహార ఉత్పత్తి, తర్వాత ప్రాసెసింగ్, మార్కెటింగ్, వినియోగం, ఆహార వినియోగం, ఈ అంశాలపైన ఫోకస్ చేయాలా అని చెప్పని ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ 3 రోజుల కార్యక్రమానికి కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా వస్తున్నారు. మొదటి రోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ప్రారంభిస్తారు. మొదటి రోజు మేము ఫోకస్ చేసింది ఏంటంటే ఎక్కువ ప్రకృతి వ్యవసాయం పైన ఫోకస్ చేయాలని చెప్పని నిర్ణయించినాము. అంటే వ్యవసాయ విధానంలో మార్పు రావాలా, రసాయనాలు లేనటువంటి వ్యవసాయాన్ని మనం సాకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం అనేది ఒక ముఖ్య అంశంగా పెట్టి మొదటి రోజు కార్యక్రమం నడుస్తుంది. ఆ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా తింబక్తు కలెక్టివ్ నుంచి బబ్లు గంగూలీ, తర్వాత RYSS APCNF నుంచి లక్ష్మణనాయక్ గారు, మరీ ముఖ్యంగా చాలామంది అనంతపురం జిల్లాలో సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవాలను పంచుకోవడం అనేది జరుగుతుంది. రెండవ రోజు యాక్చువల్గా మేము ఫోకస్ చేసింది పంటల పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఆహార ఉత్పత్తి పైన దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పని మేము అనుకున్నాము. వివిధ రకాలైనటువంటి పంటల విధానాలను, మోడల్స్ను మన జిల్లాలోను తర్వాత వేరే జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళ అనుభవాలను కూడా రైతులు ముఖ్యంగా రెండవ రోజు ఎక్కువగా మాట్లాడతారు. అయితే రెండవ రోజుకు ముఖ్య వక్తగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారు వస్తున్నారు. రాజశేఖర్ గారు ఆ రోజు పాల్గొంటారు. ఆయన కూడా ఎక్కువ రైతులు మాట్లాడేది వినాలా అని చెప్పి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆయన ఉపన్యాసం కూడా ఉంటుంది. 3వ రోజు యాక్చువల్గా ఈ ఈవెంట్లో ఫోకస్ ఏమంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, తర్వాత ప్రాసెసింగ్, మార్కెటింగ్, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పని 3వ రోజు ఆ విధంగా మేము ఫోకస్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ప్రతిదినము కూడా దాదాపు 600 నుంచి 800 మంది రైతులు మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది గ్రామాల నుంచి. అదనంగా మరి అనంతపురం టౌన్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఎక్కువ మంది వినియోగదారులను కూడా మొబిలైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆహార ఉత్పత్తితో పాటు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించినటువంటి పంటలను ప్రాసెస్ చేసి వినియోగం కూడా పెంచాలనేటువంటి ఉద్దేశంతో టౌన్లో ఉన్నటువంటి వినియోగదారుల పైన కూడా ఫోకస్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతున్నది. ఈ కార్యక్రమం మేము ఒక సంఘటనగా, ఒక వేదికగా ఏర్పడి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహకారం తీసుకుంటూ మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి, ప్రాసెసింగ్కు సంబంధించి, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి సంబంధించి దాదాపు 20కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అక్కడ స్టాల్స్లో ప్రదర్శన, అమ్మకాలు కూడా జరగడం అనేది కూడా ఉంటుందన్నమాట. సో మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరందరూ కూడా మీడియా కూడా మాతో సహకరించి విస్తృతంగా ప్రచారం కల్పించి మీరు
ఈ సంఘటనకు ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి తోడు చేయాలని చెప్పినని నేను కోరుకుంటున్నాను. మిగిలిండేది మన సహచరులు ఉన్నారు, వేదిక సభ్యులు, వాళ్ళు కొంత యాడ్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. ఇక్కడ అనంత సుస్థిర వ్యవసాయ వేదికగా ఇప్పుడు మనము సుమారుగా 20 NGOలు స్వచ్ఛంద సంస్థలు కలిపేసి ఈ వేదికని గత 3 సంవత్సరాలుగా రన్ చేస్తూ ఉన్నాము. ఈ 3 సంవత్సరాల్లో గత 2 సంవత్సరాల అనుభవాలను ఇంకా దృష్టిలో పెట్టుకొని ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఎలా మెరుగుపరచాలా, అగ్రికల్చర్లో వాల్యూ యాడ్స్ని ఎలా తీసుకురావాలనే దానిపైన ఇంకా ఫోకస్ చేస్తూ ఇక్కడ సుమారుగా ప్రతిరోజు 600 మంది నుంచి 700 మంది వరకు రైతు మిత్రులంతా రావడానికి ఆస్కారం ఉంది. దీనిలో చిరుధాన్యాలపైన ఎక్కువగా వంటకాలు ఎలా ఉన్నాయి, దానిపైన ప్రాసెసింగ్, వాల్యుయేషన్ చేసిన ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ డిస్ప్లే పెట్టి సేల్స్ కూడా చేయడం జరుగుతుంది. సుమారుగా బిజినెస్ స్టాల్స్ వచ్చేసి ఒక 15 నుంచి 18 స్టాల్స్ వరకు పెట్టడం జరుగుతుంది. అట్లే కొన్ని డిస్ప్లే స్టాండ్స్ పెట్టడం కూడా జరుగుతుంది. దాంతోపాటు చిరుధాన్యాలపైన వంటకాలు కూడా, టిఫిన్ భోజనాలు కూడా ఇట్లాంటివి కూడా ఆడే తయారు చేసి ఆడే మా సభ్యులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది 8, 9, 10 పోలీస్ వెల్ఫేర్ కాంప్లెక్స్ మన క్లాక్ టవర్ దగ్గర ఉన్న వేదికలా చేయడం జరుగుతున్నది. ఇది ఇంకా మిగతా మా మిత్రులు కూడా కొంచెం షేర్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ముఖ్యంగా వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి రకరకాల సవాళ్లకు ఒక ముఖ్యమైనటువంటి పరిష్కారము రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రెండో పరిష్కారము ఈ ప్రకృతి వ్యవసాయం. ఎందుకంటే వ్యవసాయాన్ని మనం కేవలం వ్యవసాయంగా కాకుండా వ్యవసాయం చుట్టూ ఉన్నటువంటి అనుబంధ వ్యవస్థలు, మద్దతు వ్యవస్థలు, సపోర్ట్ సిస్టమ్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మనకు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్నటువంటి ముఖ్యమైనటువంటి సవాళ్లలో వాతావరణ మార్పు చాలా ముఖ్యమైన సవాలు. దీనివల్ల కార్తెలు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. ఏ కార్తె ఏ కాలం ప్రకారంగా మనకు అనువైనటువంటి వాతావరణం ఉండాల్సింది ఉండకుండా పోతుంది. ముఖ్యంగా అనంతపురం లాంటి సున్నితమైన వర్షపాతము, సున్నితమైన వాతావరణం ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్న రైతులకు ఇది చాలా గొప్ప సవాళ్లతో కూడుకున్నటువంటి రంగంగా తయారవుతుంది వ్యవసాయము. అందువల్ల ఈ వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలి అని అంటే వ్యవసాయ ఉత్పత్తితో పాటు ఆహార ఉత్పత్తితో పాటు స్థానిక వినియోగం పెంచడం చాలా ముఖ్య ఉద్దేశం. కాబట్టి అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉన్న NGOలు, తర్వాత ఇతర రైతు ఉత్పత్తిదారుల సంస్థలు గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ జనవరి 8, 9, 10 ఈ 3 తేదీల్లో అనంతపురం జిల్లాలో, అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ కాంప్లెక్స్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం చాలా 2 ముఖ్యమైనటువంటి అంశాలని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఉమెన్ ఫార్మర్స్, అంటే అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం. అదే రకంగా ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ రేంజ్ ల్యాండ్ అండ్ ప్యాస్టరలిస్ట్, అంతర్జాతీయ ఉమ్మడి వనరులు తర్వాత పశు జీవాల పెంపకందారుల యొక్క సంవత్సరం. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం ఏదైతే ఇందాక మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా మనకు ఉత్పత్తి, స్థానిక వినియోగము, మార్కెటింగు, ప్రాసెసింగు ఈ 4 అంశాలతో పాటు ఈ వ్యవసాయం చుట్టూ ఉన్నటువంటి అనుబంధ రంగాల్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా రైతులు వ్యవసాయంలో ఒక విడదీయరానటువంటి భాగము. మహిళలు లేనిది వ్యవసాయం లేదు. ఇంకా మా ఇతర సహచరులు, మిత్రులు దీన్ని మహిళా రైతుల గురించి వివరిస్తారు. అలాగే వ్యవసాయంతో పాటు పంటతో పాటు పాడి చాలా ముఖ్యమైనటువంటిది. మన అనంతపురం, సత్యసాయి జిల్లా లాంటి చోట ఈ రెయిన్ ఫెడ్ లైఫ్ స్టాక్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మనకు కేవలం దేశవాళీ ఆవులు, దేశవాళీ పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం చేసి జీవనాధారం గడుపుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ వ్యవసాయానికి, పశుజీవాల పెంపకానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చూస్తే వ్యవసాయానికి కావలసినటువంటి ముఖ్యంగా భూసారము, ఎరువులు ఇవన్నీ కూడా మనకు ఈ పశుజీవాల పెంపకం నుండి మనకు అందుబాటులో ఉంటున్నాయి. అదే రకంగా డ్రాఫ్ట్ పవర్, కేవలం పశువులు మనకు ఈ ఎరువు ఉత్పత్తికి సంబంధించే కాకుండా పొలంలో చేసేటువంటి రకరకాల పనులు, దున్నడము, తర్వాత గుంటకు వేయడము, అలాగే నూర్పిడి చేయడము, రకరకాల అంశాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈ 3 రోజుల కార్యక్రమంలో మేము కేంద్రీకృతం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్ప. ఈ అనంత సుస్థిర వేదికలో భాగస్వామ్య సంస్థగా పనిచేస్తున్నాం. సో మిత్రులు చెప్పినట్లుగా మనందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో కొద్దిగా ఈ ఆర్గానిక్ మరి
లేని వ్యవసాయము అనేది లేదా రసాయన ఎరువులతో లేనటువంటి ఫుడ్డు మంచిది అనేది కొద్దిగా సమాజంలో మార్పు రావడం జరుగుతుంది, ఆలోచన రావడం జరుగుతుంది. అయితే ఇది భూమిని బాగా చేసుకోవాలి. రాబోయే తరాలకి మనము భూమిని, చెడిపోయిన భూమిని మళ్ళీ ఆరోగ్యకరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ఉద్దేశంతో మరి ఈ విషయం పట్ల మరి ప్రభుత్వాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ వాళ్ళు కావచ్చు, గత 10 నుంచి కూడా వాళ్ళు ఈ కార్యక్రమాల మీద మేము పనిచేస్తున్నాం. మేము కూడా గ్రామాల్లో పనిచేస్తున్నాం. అయితే ఇది కంటిన్యూగా ప్రజలకు అవేర్నెస్ తీసుకులేకపోతే ఈ మధ్యకాలంలో యూత్ ఫార్మర్స్ ముందుకు వస్తున్నారు. వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కువగా రసాయన మందుల సైడ్ ఎక్కువ ప్రచారాలు జరుగుతున్నాయి. కాబట్టి సో వాటి నుంచి బయట పడి మరి ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ ఎరువుల ద్వారా ఈ పంటని, భూమిని కాపాడాలా, అలాంటి పంటలు పండించాలా, తర్వాత అలాంటి ఆహారాన్ని మనము మన వినియోగదారులకి ఉపయోగించాలనే ఉద్దేశం ప్రధానం ఉంది. అయితే మార్కెట్ విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం పండించిన ఆరోగ్యకరమైనటువంటి పంటలన్నీ కూడా ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్తున్నాయి. అంటే దాని యొక్క ఫలితాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ మా ఉద్దేశం ప్రధానంగా మేము కానీ, సంస్థలు కానీ, లేదా ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు మన ప్రజలే ఉన్నారో మనమంతా కూడాను, సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది దీని యొక్క ప్రధాన లక్షణము. ఒకటి. రెండోది, వాళ్ళు వినియోగించినప్పుడే మేము పండించాం, కానీ వినియోగం లేనప్పుడు మార్కెట్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆ మార్కెట్ని కూడా మనం ఇక లోకల్ స్థాయిలోనే బాగా పెంపొందించుకోవాలి. ఒకటి. సో మార్కెట్ అనేది వ్యాపార వృత్తి కాదు, కానీ మా ఉద్దేశము మన ప్రజలకి, మన ఈ ఉమ్మడి జిల్లాలో లేకపోతే మన రాష్ట్ర ప్రజలకి వినియోగం రావాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్ని మరి ముందుకు తీసుకుపోతున్నాం. ఇందులో మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసామంటే మనము అందరూ కలిసి ఈ మంచి కార్యక్రమాలకి భాగస్వామ్యమయ్యి మరి ఆ దిశగా వెళ్ళాలని నేను మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు భానుజ. రెడ్స్ ఆర్గనైజేషను అనంత సుస్థిర వ్యవసాయ వేదికలో భాగస్వామ్య సంస్థ. అనంత సుస్థిర వ్యవసాయ వేదిక మల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఏఎఫ్ ఆధ్వర్యంలో నడుస్తుంది, అందరి కలెక్టివ్ ఎఫెక్ట్స్తో. లాస్ట్ 2 years నుండి 3rd yearలోకి తీసుకొచ్చిన ఉద్దేశం కూడా ఏంటంటే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా చాలా మటుకు వినియోగదారులు టౌన్లో ఉంటున్నారు. అంటే ఇది సిరిధాన్యాలతో తయారు చేసిన వాటి మీద తినాలి. తర్వాత డయాబెటిక్ పేషెంట్ల దగ్గర నుండి అందరూ కూడా దీని మీద అవగాహన పెరిగింది, కానీ అవైలబిలిటీ అనేది వెతుకుతున్నారు. ఆ వెతికే సందర్భంలో ఏంటంటే 2-3 విషయాలు ముఖ్యంగా దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఒకటి, న్యాచురల్ ఫార్మింగ్తో, ముఖ్యంగా న్యాచురల్ ఫార్మింగ్తో మనం పండిస్తున్నదన్నీ కూడా దీనికి పెస్టిసైడ్ యూజ్ చేయకుండా పండించేటివి సిరిధాన్యాలు. కమర్షియల్ పంటలకు వెళ్ళినప్పుడు పత్తి, గోధుమ, లేదంటే వరి, వీటికి వెళ్ళినప్పుడు చాలా పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యపరమైన, చాలా ప్రమాదకరమైన, విషపూరితమైన ఆహారాన్ని కూడా మనము కన్జ్యూమర్కి అందిస్తున్నాము. కానీ మన కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో, వినియోగదారులకి మంచి ఆహారం అందించాలి. ఎవరైతే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఉమెన్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకు గిట్టుబాటు ధర రావాలి. ఈ రెండిటికి మీడియేటర్గా ఎవరో పెద్ద బయట నుండి వచ్చి మీడియేటర్స్ తీసే ఎక్స్పోర్ట్ పోతుంది, కానీ మన దగ్గరున్న మన గ్రామంలో పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఆహారం తినాలి. వాళ్ళకి అవైలబిలిటీ తీసుకురావాలంటే ఆ ప్రాసెస్ యూనిట్స్ చాలా, అంటే మనకు పొట్టు లేని సిరిధాన్యాలు ఉన్నాయి, పొట్టుతో ఉన్న సిరిధాన్యాలు ఉన్నాయి. జొన్నలు, రాగులు, సజ్జలు అయితే మన వాళ్ళకి చాలా మటుకు అవకాశాలు ఉన్నాయి, విలేజ్లో చేసుకోగలుగుతున్నారు. కొరలు, సామలు, ఆరికలు ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఈజీ ప్రాసెసింగ్లో విలేజ్ లెవెల్లో కూడా దీన్ని ఎట్లా వెళ్ళాలి. ఈ 3 రోజులు ఏంటంటే రైతులకు అవగాహనతో పాటు, ఎవరైతే రైతులు అంటే మహిళా రైతులు అన్నప్పుడు ఖచ్చితంగా 78% నేషనల్ సెన్సెస్లో ఉన్నది 78% మహిళా రైతులే వ్యవసాయ రంగంలో ఉన్నారు. అది కూడా ఆహార భద్రతకు సంబంధించిన పంటలు పండిస్తున్నారు. గుర్తింపు అనేది లేదు. అంటే వీటికన్నిటికీ రావాలంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అంటే ఇది మన కాదరోళ్ళు గారు కూడా చెప్తుంటాడు చాలా చోట్ల, ఒక 4 వర్షాలతో వచ్చే పంటల్ని నెగ్లెక్ట్ చేయబడినాయి. ఎందుకు నెగ్లెక్ట్ చేయబడినాయంటే వినియోగదారులు దాన్ని పెద్ద ఎత్తున యూజ్ చేయడం లేదు కాబట్టి మార్కెటింగ్ లేదు. ఇది ఒకటి లింక్ ఉందన్నమాట. దీని ప్రచారంలో భాగంగానే అనంత సుస్థిర వ్యవసాయ వేదిక అనేది దీన్ని ఒక ప్రచార కార్యక్రమంగా వినియోగదారులకు
ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి పండించే పంటలకు ప్రోత్సాహకరంగా ఉండాలి. మీడియేటర్ లేకుండా ఉత్పత్తిదారుల సంఘాలు అంటే రైతులే వాళ్ళల్లో ఒక ఎంటర్ప్రైనర్గా కూడా, స్మాల్ ఎంటర్ప్రైనర్గా కూడా రైతులే మారుతారు. ఆ రైతుల్లో కూడా మారే వాళ్ళల్లో ఇప్పుడు మహిళా రైతులే ఉంటారు. అంటే వీటన్నిటినీ కూడా మనము ప్రచారంలోకి తీసుకెళ్ళాలి, అవగాహన కల్పించాలి, దీన్ని వినియోగించేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. దీని ఉద్దేశమే ముఖ్యంగా అనంత సుస్థిర వ్యవసాయ వేదిక అనేది ఏర్పడి ఒక 18 సంస్థలు ఎవరైతే ఉత్పత్తిదారుల సంఘాలు ప్రమోట్ చేస్తున్నారో ఈ లైన్లో పనిచేస్తున్న అన్ని సంస్థలు కలిపి దీన్ని ప్రమోట్ చేసే విధంగా చేస్తున్నారు. ఇది పెద్ద ఎత్తున మీడియా మిత్రులందరినీ కోరేది ఏంటంటే, ఇది నిజంగానే ఒక మంచి సాధన. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి. దీనికి వాళ్లకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే వ్యవసాయ రంగానికి 80% వర్షాధార భూమి ఉందో వాటినన్నిటినీ బ్రతికించాలన్నా, అది నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావాలన్నా కూడా మెయిన్ మనము చిరుధాన్యాలు పండించాలనే ఒక నినాదాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది రిక్వెస్ట్ చేస్తున్నాను.